మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా ఏర్పాట్లు జరగనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. దీనిలో భాగంగా శ్రీశైలంలో 10 జోన్లు 40 సెక్టార్లుగా విభజించినట్లు వివరించారు. శ్రీశైలంలో కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్ల మీద మనం ఈరోజు మొదటి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ యావరేజ్న మనకు ఒక 50,000 నుంచి ముందు రోజులు ఇంపార్టెంట్ అయిన శివరాత్రి ముందున్న 2 రోజులు తర్వాత రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 80 నుంచి 90,000 మంది జనాభా పిలిగ్రిమ్స్ వచ్చి మనం దర్శించుకోవడం జరుగుతున్నాం. కాబట్టి అంటే ఒక రోజు యావరేజ్గా ఒక మోర్ దాన్ 1 lakh ఇచ్చినా కూడా వారిని సంతృప్తిపడే విధంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి దర్శనం చేయించడం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలనేది ఈరోజు ఎస్పీ గారు, అదేవిధంగా ఆర్ఐ చైర్మన్, ఈఓ గారు, తదితర డిపార్ట్మెంట్ అందరితో కలిసి మనం రివ్యూ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఏదైతే చేశామో సేమ్ అదొక సదుపాయాలని 20% ఎక్స్ట్రా పెడుతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ, ఏదైనా శానిటేషన్ కానీ, మెడికల్ సంబంధించి కానీ ఏదైనా సరే ఒక 20% ఎక్స్ట్రా కానీ ప్లాన్ చేసుకున్నాం.